మరుసటి ఉదయం మంత్రిని పిలిచి రాజు ఇలా అంటాడు. మహామంత్రి, నాకు రాత్రి మరొక కల వచ్చింది. ఆ కలలో ఒక పెద్ద కత్తి మాత్రమే నాకు కనిపించింది. ఈ కల కూడా నాకు అర్థం కావటం లేదు. వెంటనే మీరు రాముణ్ణి పిలిపించండి. చిత్తం మహారాజా, ఇప్పుడే ఆ రాముడికి కబురు పంపిస్తాను అని మంత్రి వెంటనే రాముణ్ణి తీసుకురమ్మని అతని వద్దకు ఒక భటుణ్ణి పంపిస్తాడు. ఆ భటుడు రాముడి వద్దకు వెళ్లి ఆ కబురు అందజేయడంతో అతని గుండెల్లో రాయి పడ్డట్టవుతుంది. వెంటనే తన మనసులో ఇలా అనుకుంటాడు రాముడు. అయ్యో, ఏమిటి పరీక్ష! ఇంతకుముందు ఆ పాము చెప్పింది యథాతథంగా రాజుగారికి చెప్పి బహుమతి తెచ్చుకున్నాను. అందులో సగభాగం ఆ పాముకి ఇస్తాను అని చెప్పి మాటిచ్చి తప్పాను. ఇప్పుడు ఎలా పాముకు నేను నా ముఖం చూపించేది అని ఆలోచించి ఆ భటుడితో ఇలా అంటాడు. సరే సరే, నువ్వెళ్ళు. రేపు ఉదయం నేను వచ్చి రాజుగారిని కలుస్తాను అని అతన్ని పంపేసి ఏదోలా ఆ పామును బ్రతిమలాడుకుందామని తిన్నగా అడవికి వెళ్లి ఆ పాము కనిపించిన చోటికి చేరుకుంటాడు. ఆ సమయానికి పాము తన పుట్టలో నుంచి బయటకు వచ్చి రాముడు రావటం చూసి ఇలా అంటుంది. మళ్ళీ ఎందుకొచ్చా? కొన్ని పనుల వల్ల నేను నీ దగ్గరికి రాలేకపోయాను. ఇప్పుడు రాజుగారికి మరొక కల వచ్చిందంట. దానికి కూడా నువ్వు అర్థం చెప్పావంటే మళ్లీ బహుమానం ఇస్తారు. ఈసారి 2 బహుమానాలు కలిపి నీ వాటా నీకిచ్చేస్తాను. దయ ఉంచి ఆ కలకు అర్థం చెప్పు అని రాముడు ఆ పాముని వేడుకుంటాడు. దాంతో ఆ పాము ఇలా అంటుంది. సరే, చెబుతాను విను. నిన్న రాత్రి ఆ రాజుగారికి కలలో ఒక పెద్ద కత్తి కనిపించింది. దాని అర్థమేమిటో చెబుతాను విను. రాజుగారు తన మంత్రులను, అవినీతిపరులైన ఉద్యోగులను తొలగించారన్న మాటేగాని వారిని తగిన విధంగా శిక్షించలేదు. ఇప్పుడు వారంతా రాజుగారిపై కుట్ర పన్ని పొరుగురాజుతో కలిసి రాజుగారిపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నారు. అలా పదవులు పోయిన ఆ అధికారులందరూ శత్రురాజుకు సహాయం చేసి ఆ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. అదే ఆ రాజుగారి కలకు అర్థం. చాలా సంతోషం. ఈసారి మాట తప్పకుండా వచ్చి నీ వాటా నీకిచ్చేస్తాను అని రాముడు అక్కడ్నుంచి తిన్నగా రాజుగారి వద్దకు వెళ్లి, మహారాజా, మీ కలలో ఒక పెద్ద కత్తి కనిపించింది అని చెప్పారు కదా, ఆ కల యొక్క అర్థమేంటంటే అంటూ ఆ పాము చెప్పిందంతా పూసగుచ్చినట్టు రాజుతో చెబుతాడు రాముడు. ఈసారి రాముడు తనకు వచ్చిన కల కూడా గ్రహించినందుకు రాజు ఆశ్చర్యపడి మరింత పెద్ద బహుమానమిచ్చి అక్కడ్నుండి అతన్ని పంపేసి మహామంత్రితో ఇలా అంటాడు. మహామంత్రి, వెంటనే మన పాత ఉద్యోగులందరినీ బంధించి కారాగారంలో పెట్టించండి. నేను ఇప్పుడే మన సేనలతో బయలుదేరి వెళ్లి మన పొరుగురాజుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని కూడా మన రాజ్యంలో కలిపేసి మనకు శత్రుపీడ వెరగడయ్యేటట్టు చేస్తాను అని వెంటనే దండయాత్రకు బయలుదేరతాడు వీరసింహుడు. ఇక మరోవైపు రాజుగారిచ్చిన 2వ బహుమానంతో ఇంటికి బయలుదేరిన రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, ఇక ఎలాగో ఈ గండం గట్టెక్కాను కదా. ఆ పాముకి ఎటువంటి వాటా ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఇక దాని ఛాయలకు వెళ్లే అవసరం కూడా నాకు లేదు. ఒకవేళ అదే వాటా కోసం నన్ను వెతుక్కుంటూ వస్తే దాన్ని చంపేస్తాను అని 2వసారి కూడా ఆ పాముకిచ్చిన మాట తప్పి మొత్తంగా బహుమానం తానే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు అన్నట్టే వీరసింహుడు పొరుగు రాజ్యాన్ని కూడా జయించి తన రాజ్యంలో కలిపేసుకుంటాడు. అలా కొంతకాలానికి వీరసింహుడికి మళ్లీ మరో కల వస్తుంది.